Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. Praise the Lord and welcome back to Passion Lighthouse Church YouTube channel. Today we want to talk to you about trusting the Lord with all your heart. ఈరోజు యెహోవా యందు నమ్మిక ఉంచుట అనే దాని గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాం. Let us read one scripture portion and we'll begin. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యమును చదువుకొని ముందుకు కొనసాగుదాం. I'll read in English Proverbs 3 verse 5 to 6. Proverbs 3 5 to 6. It says like this: Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways submit to him and he will make your paths straight. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Amen. ఆమేన్. This scripture is such a beautiful scripture portion. విలువైనటువంటి సారాంశము కలిగినటువంటి వాక్య భాగము. In any situation of your life, you must remember the scripture portion. మన జీవితంలో ఏ సంఘటన విషయంలో అయినా కానీ ఈ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. In your ways of life, remember the scripture portion. Remember to trust the Lord in all situations. ప్రతి సమస్యలను ప్రతి విషయంలోనూ దేవుని పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచవలెను. Amen. ఆమేన్. What is the meaning of trusting God? యెహోవా యందు నమ్మిక ఉంచుట అంటే ఏమిటి? It is not talking about faith. ఇది విశ్వాసము గురించి అంశము కాకుండా ఇంకా ప్రత్యేకమైనది. It is talking about trust. ఇది ఈ వాక్యము ఆధారపడుట లేక నమ్మిక ఉంచుట. నమ్మిక ఉంచుట అంటే ఏమిటి? Just think about this. Whom do you trust in your life? మనము మన జీవితంలో ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నామో Just think about this. ఒకసారి ఆలోచించండి. We usually trust our parents. మనము మన తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగి ఉంటాము. Or we trust our children. పిల్లల మీద నమ్మకం కలిగి ఉంటాము. We trust our close family members. మన సన్నిహితులైనటువంటి బంధువులతో అందరి మీద వాళ్ళతో మనము సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటాము. We trust our spouses, wife or husband. మరి భార్య భర్తను, భర్త భార్యను ఒకరి వల్ల ఒకరు నమ్మిక ఉంచి ఉంటారు. And we also trust our friends and those who love us. మరి ఫ్రెండ్స్ కూడా మరి వారి మీద మనము నమ్మక ఉంచవచ్చును. But how can we trust them? What is the reason for the trust? మరి ఈ యొక్క నమ్మకము ఉంచుటకు కారణం ఏంటి? What is the reason for our trust on our parents? తల్లిదండ్రుల మీద ఆధారపడటము లేక వారిని నమ్ముకొని ఉండటము దానికి కారణం ఏంటి? Think about it. దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. Whomever you are trusting, why are you trusting them? Just think about it. ఎవరి మీద అయినా కానీ మనము నమ్మిక ఉంచి ఉన్నామంటే ఎందుకు నమ్మిక ఉంచుతున్నాము? The reason you're trusting them is because of the relationship that you have. మనకి వారితో గల సంబంధాన్ని బట్టి మనము వారిపైన ఆధారపడుతున్నాం. So this verse says, trust in the Lord with all your heart. హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అని చెప్తుంది. Praise the Lord. How to trust the Lord with all your heart? పూర్ణ హృదయంతో ఆయన మీద విశ్వాసం ఉంచుట, నమ్మక ఉంచుట ఎట్లు? How is it possible? ఏ విధంగా అది సాధ్యము? Just the way we trust our friends, relatives or parents, మనము ఏ విధముగా తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను వారి మీద నమ్మకం ఉంచుతున్నామో అదే విధముగా the reason for the trust is relationship. మన నమ్మక ఉంచడానికి కారణం ఏంటంటే వారితో మనకు గల సంబంధము. In the same way, when this scripture says, trust the Lord with all your heart, మరి అదే విధముగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మక ఉంచుము అని వాక్యము తెలియజేస్తుంది.
How do we trust the Lord without the relationship? మనం ఏ విధముగా మరి సంబంధం లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతాం? It is not possible. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. See, trust is different from faith. నమ్మిక ఉంచుట అనేది ఆ విశ్వాసం అనే మాటకు కొంత వ్యత్యాసం కలిగినది. Okay, faith is about our hope in the Lord. విశ్వాసం అనేది మనకి దేవుని పైన గల నిరీక్షణపై ఉన్నది. Okay, but the trust comes with relationship. మరి ఈ ఇక్కడ నమ్మిక ఉంచుట అనేది బంధుత్వం ద్వారా లేక సంబంధం కలిగి ఉండుట ద్వారా మరి నమ్మిక ఉంచుట అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. Praise the Lord. Praise the Lord. Okay, just think about this scenario. Okay, example. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. If there are two people standing in front of you, మన ఎదురుగా ఒక ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, and they want to give gifts to you. వారు మనకి ఏదో ఒక బహుమానాలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. On one side, your pastor is standing. ఒక పక్క మన పాస్టర్ నిలబడి ఉన్నారు. On the other side, terrorist is standing. మరొక పక్క ఒక తీవ్రవాది నిలబడి ఉన్నాడు. But both of them, they want to give gift to you. మరి వారిద్దరు కూడా గిఫ్ట్ మనకి ఇవ్వాలని ఆశిస్తున్నారు. Both of them wants to give good gift. వారిద్దరు కూడా మనకి మంచిదిగా అనిపించేటువంటి గిఫ్ట్లు ఇవ్వాలని ఆశిస్తున్నారు. Whose gift will you choose? మనం ఎవరి గిఫ్ట్ తీసుకుంటాం? Immediately you will choose the one person's gift only. Who is that person? మరి ఈ ఇద్దరిలో ఒకరి దగ్గరే మనం తీసుకుంటాము. ఆ వ్యక్తి ఎవరు? You will definitely take from the pastor only. మనం తప్పనిసరిగా పాస్టర్ దగ్గర నుండే ఆ బహుమానమును మనం తీసుకోవాలని ఆశిస్తాం. You will never take the gift from terrorist. ఒక తీవ్రవాది దగ్గర మనము బహుమానం తీసుకోవాలని ఆశపడము. Why? ఎందుకు? The terrorist gift is big and very nice. తీవ్రవాది తెచ్చినటువంటి బహుమానము ఈ పాస్టర్ తెచ్చినటువంటి బహుమానం కన్నా చాలా పెద్దది, చాలా ఆకర్షణీయంగా ఉంది. And it looks as if something very valuable is inside. అది చాలా విలువైనదిగా, మరి దాని లోపల చాలా విలువైనటువంటి బహుమానం ఉందని మనకి అనిపిస్తుంది. But still you won't take it. కానీ మనము అది తీసుకోలేం. ఆయన దగ్గర నుండి మనం తీసుకోము. What is the reason? ఎందుకు కారణం? Because we don't trust the terrorist. మనం ఎందుకంటే ఆ టెర్రరిస్టును లేక ఆ యొక్క తీవ్రవాదిని మనము నమ్మిక ఉంచము, ఆధారపడము అతని మీద. Because there can be anything in that gift. ఆ గిఫ్ట్ లో ఏదైనా ఉండొచ్చు. Maybe there is a bomb inside. దాంట్లో ఏదైనా బాంబు ఉండొచ్చు. Maybe if you open the gift, suddenly it will blast. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే అది ఒక్కసారిగా వేలిపోవచ్చును. So that's why we never trust the terrorist, we trust the pastor. కాబట్టి మనము ఎప్పుడు కూడా అటువంటి తీవ్రవాదుల దగ్గర నుండి మనము ఎదుగుడా ఆశపడము, కానీ పాస్టర్ మీద మాత్రము నమ్మిక ఉంచుతాము. Now how do you know pastor gives a good gift? పాస్టర్ గారు మంచి గిఫ్ట్ ఇస్తున్నాడని మనకు ఎట్లా తెలుసు? We know by his fruit and our relationship with the pastor. మనకి ఆ పాస్టర్ గారితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయన యొక్క ఫలాన్ని బట్టి మనము కనుగొనగలము. Amen. ఆమేన్. In the same way, Satan and God both want to give you something. మరి అదే విధముగా ఒక పక్క దేవుడు, మరొక పక్క సాతాను మనను ఆకర్షించి మనకు బహుమానాలు ఇవ్వాలని ఆశపడుతున్నట్లుగా ఊహించండి. Both heaven and the world both want to give gifts to you. మరి పరలోకము, ఈ లోకము, ఈ రెండు కూడా మన కళ్ళ ఎదుటగా ఉన్నాయి. But the gift that this world gives looks very attractive. మరి ఈ లోకము ఇవ్వబోతున్నటువంటి బహుమానము చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. That's why many fall for it. అందుకనే అనేక మంది ఈ లోకం వైపు, ఆ లోకాశ, నేత్రాశ వైపు పరిగెడుతున్నారు. Do you know why they trust the world, not God? ఎందుకు ఈ లోకాశలను నమ్ముతున్నాము? దేవుని ఆధారపడకుండా లోకాశల వైపు ఎందుకు తిరుగుతున్నారు? The reason is people have relationship more with the world, less relationship with God. దేవునితో గల మన సంబంధం కంటే ఈ లోకముతో గల సంబంధము చాలా ఎక్కువగా ఉంది మనకి. That's why we always try to get up but always falling down.
అందుకనే అనేక సార్లు మనం లేవాలని ప్రయత్నం చేస్తుంటాము, కానీ మరలా పడిపోవటం జరుగుతుంది. Every Sunday we make a decision. This week I will do my best for God. ప్రతి ఆదివారం మనం అనుకుంటాము, మరి ఈ వారం నేను తప్పనిసరిగా దేవుని కొరకు జీవించాలని. But by the time Wednesday, Thursday comes, we would have fallen down. మరి 1-2 రోజుల తర్వాత బుధవారం, గురువారం వచ్చేసరికి మరలా నిదానంగా లోకాశల వైపు వెళ్ళిపోతాం. Because our relationship with God is only on Sunday. ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే కేవలం ఆదివారం మాత్రమే దేవునితో సంబంధం కలిగిన వారు అట్లా చేస్తూ ఉంటారు. That's why we are not able to fully trust Him. We are not able to fully depend on Him. కనుకనే మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడటం లేదు. మరి మన స్వబుద్ధి యందు, మరి ఈ లోకాశల యందు ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. See, you can say to anybody, don't do this or do this. మనము ఎవరికైనా కానీ ఇది చేయి, అది చేయొద్దు అని చెప్తాము. It is very simple to say that this is the right thing and this is the wrong thing. ఇది చాలా సులువుగా మనం చెప్పగలం, అది మంచిది, ఇది చెడ్డదని. But why people are not able to choose the right but they are choosing wrong? మరి ఎందుకు మనకు తెలిసి కూడా ఏది మంచిది దానిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాము? The reason is the same. దాని కారణము ఇదే. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాము. The relationship with the world is more than the relationship with God. That is the problem. దేవునితో గల సంబంధం కంటే ఈ లోకముతో గల సంబంధం అనేది చాలా బలంగా మన ఎడల మనము కలిగి ఉన్నామని తెలుసుకోవాలి. See, let's read again Proverbs 3:5-6. I'll read in English. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways submit to Him and He will make your path straight. మరొకసారి ఈ వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. Amen. Amen. Let us see from the Bible one example about a person who trusted God completely. మరి బైబిల్ గ్రంథంలో మనకి అనేక ఉదాహరణలు ఈ వాక్యానికి సంబంధించి ఉన్నాయి. వీటిలో ఒకటి చూద్దాము. Okay, I want to tell about one person who trusted God completely with all his heart. ఒక వ్యక్తిని మనం చూస్తాము, ఆయన పూర్తిగా తన హృదయపూర్వకంగా దేవుని పైన ఆధారపడి దేవుని మీద నమ్మిక ఉంచాడు. But after he became old, he stopped trusting God and he trusted his own understanding. అయితే కొంతకాలం అయ్యేసరికి అతను దేవుని మీద ఆధారపడటం అనేది తగ్గి తన స్వబుద్ధి మీద ఆధారపడటం ప్రారంభించాడు. And then we'll see what happened. What is the difference between his life with God and life without God? దాన్ని బట్టి మనము అతని జీవితంలో మనం గమనించాల్సింది ఏమంటే, మరి దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు తన జీవితం ఏ విధంగా ఉంది, మరి తన స్వబుద్ధి మీద ఆధారపడి దేవునికి దూరమవుతున్నప్పుడు తన జీవితం ఏమైంది మనము గమనించగలము. Do you know who wrote the book of Proverbs? మరి సామెతల గ్రంథం ఎవరు రాశారు మనకందరికి కూడా తెలుసు కదా. It is King Solomon. మరి సొలొమోను రాజు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాయటం జరిగింది. He is known as the wisest person in the Old Testament. మరి పాత నిబంధన కాలంలో మరి అత్యంత జ్ఞాన సంపద కలిగిన వాడు సొలొమోను అని రాయబడి ఉన్నది. I want to tell, it is only in the Old Testament he is the wisest person. I'll tell you the reason later. మరి సొలొమోను రాజును చూస్తే ఆయన పాత నిబంధన గ్రంథంలో అతను చాలా జ్ఞానవంతుడు. అయితే నూతన నిబంధన కాలంలో ఆయన జ్ఞానవంతుడుగా, అందరికంటే జ్ఞానవంతుడు అనే మాట ఆయనకు వర్తించదు. I'll tell you the reason later. దానికి కారణం ఏంటనేది మరలా మీకు చూపిస్తాము. In his life there were 3 phases, 3 levels. ఆయన యొక్క జీవితాన్ని గమనిస్తే 3 రకాలైనటువంటి దశలు ఉన్నాయి. In the first phase he completely trusted God with all his heart. మరి సొలొమోను రాజు మరి తన యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు పూర్తిగా దేవుని పైన ఆధారపడి జీవించాడు. But in the second phase he did not trust God but he trusted his own understanding. మరి రెండవ దశకు చూస్తే అతను నిదానంగా తన స్వబుద్ధి మీద ఆధారపడటం ప్రారంభించి దేవుని మీద ఆధారపడటం తగ్గించాడు. But in the last stages of his life once again he realizes and starts trust God. మరి చివరి దశలో ఆయన మరలా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, తాను చేసిన పొరపాటు ఏంటి. మరి అతను
దేవుని పైన నమ్మిక ఉంచడం తగ్గించి మరి లోకం వైపు మరలటానికి కారణము అనేది మనము చివరిలో చూస్తాం. So let's see what happened when he did like this. మరి ఒకసారి చూద్దాము ఈ విధంగా జరగటానికి కారణం ఏంటనేది. 1 Kings chapter 10 verse 23 and 24. I'll read in English. 1 Kings chapter 10 verse 23 and 24. It says, King Solomon was greater in riches and wisdom than all other kings of the earth. The whole world sought audience with Solomon to hear the wisdom God had put in his heart. Amen. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తాం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. Praise the Lord. This is talking about King Solomon. సొలొమోను యొక్క జీవితంలో ప్రథమ భాగము మనం ఈ విధంగా చూస్తాం. Okay, here we see that Solomon became a great and rich and wise king. మరి దీన్ని బట్టి సొలొమోను ఏ విధంగా ఆ జ్ఞానముతో అతను ధనం సంపాదించాడు, పేరు ప్రతిష్టతలు కూడా సంపాదించాడు. When he made 1,000 sacrifices, ఎప్పుడైతే మరి ఆయన సింహాసనానికి వచ్చిన వెంటనే మరి దేవునికి 1000 దహన బలులు అర్పించినప్పుడు God appeared to him in a vision or a dream. దేవుడు అతనికి ప్రత్యక్షమై And God asked him, what do you want? దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని కోరుతున్నావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు God was well pleased with all the 1,000 sacrifices and worship Solomon had done in the temple of God. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర మరి 1000 దహన బలులు అర్పించడం ద్వారా దేవుడు మరి ఎంతగానో సంతోషించి మరి సొలొమోనుకు చాలా గొప్ప బహుమానములు ఇవ్వాలని చెప్పి ఆయనను అడిగాడు. So God says, do you want riches? I will give you. Do you want gold and silver and diamonds? I will give you. నీకు బంగారం కావాలా, వెండి కావాలా, లేకుంటే సామ్రాజ్యం కావాలా, దీర్ఘాయుష్ కావాలా అని చెప్పి ఆయన ఏది కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు తెలియజేస్తాడు. Here asked Solomon, do you want all the kingdoms and you want me to expand the kingdom, or you want long life? I can give you. మరి నీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలా, లేకుంటే అనేక మంది రాజులను నీ కిందే లోబడే వారిగా చేయాలా, లేకుంటే నీకు దీర్ఘాయు ధనఘనతలు ఇవ్వాలా అని దేవుడు సొలొమోనుకు ఒక చాయిస్ ఇవ్వటం జరిగింది. See, if God asks you like this and God gives you offer tonight, what will you choose? మరి దేవుడు మనకు ప్రత్యక్షమై ఈ రోజు మనల్ని అడిగితే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? What will you choose? ఏది మనం కోరుతాము? Can you turn to a neighbor and ask, what will you choose? మరి ప్రక్కన ఉన్న వారిని అడగండి. మరి మీరు మరి ఇదే పరిస్థితిలో ఉంటే దేవుడు మీకు ప్రత్యక్షమై నీకు ఈ రోజు ఏం కావాలని కోరుతున్నావు అని అడిగితే ఏం చెప్తాము? Some people may ask, I want iPhone. కొంతమంది మరి నాకు ఐఫోన్ కావాలంటారు. Some may say, I want new house. నాకు కొంతమంది నూతన గృహం కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. And some people may say, I want to build one church. మరి కొంతమంది దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను. And some people will say, I want the best job. నాకు మంచి ఉద్యోగం కావాలా అని కొంతమంది కోరొచ్చు. And some people say, I want to preach among the thousands of people. మరి కొంతమంది నేను అనేక వేల మందిలో నేను ప్రార్థన వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నానని కొంతమంది కోరొచ్చు. But there is something more precious than all of this. కానీ దేవుని దృష్టిలో వీటన్నిటికంటే శ్రేష్టమైనది మరొకటి ఉంది. And Solomon chose that precious thing. మరి సొలొమోను ఆ విధంగా అతి శ్రేష్టమైన అతి విలువైన దానిని దేవుణ్ణి కోరాడు, ఇవ్వమని కోరాడు. And Solomon says, God, I don't want anything. I only want godly wisdom. ఇవన్నీ నాకేమొద్దు, నాకు కేవలము జ్ఞానము దయచేయి. And God was so impressed by that. దేవుడు ఆ మాట విన్నప్పుడు ఎంతగానో సంతోషపడ్డాడు. And జ్ఞానము, yes, guy, he says, wisdom is the most precious thing. మరి జ్ఞానము, వివేచన, దాని యొక్క ప్రాధాన్యత సొలొమోను తెలుసుకోగలిగాడని దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. And God says, because you have chosen the most precious thing, everything also I will give you.
కాబట్టి అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి, నువ్వు జ్ఞానమును వివేచన కలిగిన హృదయం కావాలని అడుగుతున్నావు కాబట్టి అవి ఇస్తూ, దాంతోపాటు నువ్వు అడగకపోయినా మిగతా అన్ని కూడా నేను ఇస్తున్నానని చెప్పి సొలొమోను ఆశీర్వదించాడు. Praise the Lord. Praise the Lord. Because he has chosen the best thing, precious thing, God said, I will give you the kingdom also, I will give you the riches also, I will give you long life also, I will bless you and expand you. మరి దేవుడు ఆ వివేచన జ్ఞానం కలిగిన హృదయంతో ఇవ్వటమే కాకుండా, జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా, మరి నువ్వు అడగకపోయినా కానీ నీకు దీర్ఘాయు ధనఘనతలను ఇస్తున్నాను, నీ సామ్రాజ్యమును విస్తరింపజేస్తున్నాను, నువ్వు ఈ భూపతులందరిలోకెల్లా గొప్పవాడు కాబోతున్నావు అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. Amen. Amen. From that time on, Solomon completely depended on God's wisdom. అప్పటి నుండి దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా సొలొమోను ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చాడు. His trust and dependency was completely on God's wisdom. ఆ సమయంలో దేవుని పైన మాత్రమే ఆయన ఆధారపడి ఉన్నాడు, దేవుని మీద మాత్రమే ఆయన నమ్మిక ఉంచాడు. And he started to grow, expand tremendously. ఆ విధంగా చేస్తున్నప్పుడు మరి విపరీతంగా అన్ని రంగములలో కూడా అభివృద్ధి సాధించటము త్వరితగతిని సొలొమోను జీవితంలో చూడగలము. And he became the richest king on the earth. మరి ఆ కాలం నాటి భూ అధిపతులందరిలోకెల్లా గొప్పవాడుగా పేరు పొందాడు. And he had all the wealth, all the gold, silver, everything that he requires, he had it. ఆయనకి బంగారము, మరి వెండి, వజ్ర వైడూర్యాలు, మరి విలువైనటువంటి అన్ని కూడా అడగకపోయినా గాని మరి సామంత రాజులు తెచ్చి ఇస్తూ ఉండేవారు. And the word of God says other kings used to come and ask him for wisdom. మరి అనేక మంది సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకొనగోరి ఆయన దగ్గర వినగోరారు, అనేక మంది వచ్చారు, మరి సొలొమోను దర్శించారు అని చెప్పి రాయబడి ఉన్నది. The kings from other kingdoms, people from other nations, everybody used to come and sit with Solomon, listen to his counsel. సొలొమోను గొప్పతనాన్ని గురించి, సొలొమోను జ్ఞానమును గురించి, ఆయన జ్ఞాన వాక్కులను వినడానికి మరి వివిధ దేశాల నుండి దేశాధిపతులు అనేక మంది వచ్చి ఆయన దర్శించారని రాయబడి ఉన్నది. What a blessing! ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. And you know, some people were there, they just came from so far distance only to listen to Solomon. Whatever Solomon speaks, they used to listen. కొంతమంది అయితే సొలొమోను ఏం మాట్లాడతాడో అది వినాలా అని మరి ఎంతో ఆశతో ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. Just imagine this. ఇది ఊహించండి. Think about our time, in our time. మన జీవితంలో If Solomon is there in our time now, ఈ మన కాలంలో సొలొమోను రాజు గాని ఉంటే it will be like this. Just imagine this. మనము ఒకవేళ ఈ విధంగా చేస్తామేమో ఊహించండి. If there is a problem for American president, he will think for a while, he is not able to solve anything. మరి అమెరికా దేశపు ప్రెసిడెంట్ ఆయనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం కనుగొని లేనప్పుడు immediately he will tell to secretary, call King Solomon immediately, I want some answer. వెంటనే ఆయన మరి తన సెక్రటరీని పిలిచి మరి సొలొమోను రాజుకు మరి సమాచారాన్ని పంపించి వెంటనే ఆయన యొక్క సలహాలు తీసుకోండి అని చెప్తారు. Some other king from UAE, Arab nations, if he has a problem, immediately he will say, send email to Solomon, I want some wisdom. మరి అదే విధంగా యుఏ వాళ్ళు, యూకే వాళ్ళు, మరి వివిధ దేశస్తులు, అరబ్బులు, మరి మహమ్మదీయులు అందరూ కూడా మరి సొలొమోను యొక్క జ్ఞానము గురించి, ఆయన యొక్క సలహాలను, సూచనలు తీసుకోవడానికి మరి ఎంతగానో ప్రాధేయపడతారు. So that was a blessing Solomon carried. మరి అటువంటి గొప్ప ఆశీర్వాదమును సొలొమోను పొందుకున్నాడు. Today, if you depend your complete heart upon God, you are thinking on God, you are imagining about God, you will also be the wisest person. మరి ఈ యొక్క సంఘటన బట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా దేవుని పైన పూర్తిగా ఆధారపడినప్పుడు, మన హృదయం అంతటితో ఆయన నమ్మిక ఉంచినప్పుడు మనం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడగలము. Amen. Amen. The people will come to you and they'll ask for wisdom. మరి ప్రజలు
నీ యొక్క రాజులు నీ వెలుగులకు వచ్చేదరు అని రాయబడినది. They will come to you, they'll ask for wisdom, they'll ask for some help, they'll ask for counseling. మరి వారు మీ యొక్క సలహాలు తీసుకోవటానికి, మీ సూచనలు తీసుకోవటానికి మీ దగ్గరకు వచ్చి మరి అనేక విషయాలను సంప్రదిస్తూ ఉంటారు. When you depend on God, it will be like that. మరి ఎవరైనా గాని దేవుని యందు పూర్తిగా హృదయం అంతటితో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు వారు తప్పనిసరిగా ఈ విధంగా ఆశీర్వదింపబడగలరు. You will expand to east, west, north and south. దేవుడు ఎంతగానో ఆశీర్వదించగలడు. మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు మన యొక్క పేరు ప్రతిష్టలు విస్తరింపజేయగలడు. Amen. ఆమేన్.